మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులని అనౌన్స్ చేసింది. దానికి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది అండ్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసింది. ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలి, ఎందుకని ఇవ్వాలి అనే దానికి సంబంధించి కంప్లీట్గా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫిక్స్ చేసింది. 2013 నుంచి 2023 వరకు, అంటే 10 ఏళ్ల పాటు రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి అవార్డ్స్ని అనౌన్స్ చేయబోతుంది. అయితే ఇక్కడే సరికొత్తగా వివాదాలు, విమర్శలు ఎందుకని వినిపిస్తున్నాయి? తెలుగు సినిమా, తెలంగాణ సినిమా అనేటువంటి అక్కడ భేదం లేకపోతే ఆ గ్యాప్ని ఎలా ఫీల్ చేస్తారు, డెఫినేషన్ ఎలా ఇస్తారు? వీటన్నిటితో పాటుగా బోల్డ్ అన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ ప్రభాకర్ జైని గారు. ప్రభాకర్ గారు, నమస్కారం అండి. సో మీకు నంది అవార్డు కూడా వచ్చింది. సో నంది అవార్డు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నంది కాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సినీ అవార్డులు ఉండాలి, హంస అవార్డు పెట్టుకుందామా, ఏం పెట్టుకుందాం అనే ఒక ఆలోచన వచ్చింది. అది అలాగే పోస్ట్పోన్ అయింది, పెండింగ్ లో పడిపోయింది. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో మేము అవార్డులు ఇస్తాము అని ఒక కమిటీ ఒక అడుగు ముందుకేశారు. వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ కూడా వచ్చింది. బట్ దీంట్లోనే ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ వినిపిస్తున్నాయి, వాదాలు, వివాదాలు, ఆరోపణలు. ఏంటి యాక్చువల్గా గద్దర్ అవార్డుల చుట్టూ ఏం జరుగుతోంది అసలు? అంటే ఈ గద్దర్ అవార్డ్స్ గురించి గుసగుసలు మాత్రమే వినిపిస్తున్నాయి మేడం. బయటకు వచ్చి ఎవరు బహిర్గతంగా దాన్ని విమర్శించడం లేదు, దాన్ని ఆహ్వానించడం లేదు. ఇండస్ట్రీ నుంచి ఒక పాజిటివ్ స్పందన కూడా లేదు. ఇవన్నీ మర్మర్స్ లాగా గుసగుసలు, రుమర్లు, పుకార్లు తప్పితే దానికి ఒక కాంక్రీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఈ గద్దర్ పేరు మాకు ఇష్టం లేదు, లేకపోతే ప్రభుత్వం తెలుగు వేరే తెలంగాణ వేరే అని అట్లాంటి భేదభావ దృష్టితో చూస్తుందన్న ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి రాలేదు అసలు. బట్ ప్రజలు వాళ్ళ మనసులో ఉన్నాయని చెప్పి కొన్ని ఛానల్స్లో మరి అట్లాంటి వస్తున్నాయి, వార్తలు రావడం ముఖ్యం. మీరు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, కానీ అందులో తెలుగు తెలంగాణకి అని లేదు, ఇందులో ఏం కండిషన్ లేదు. తెలుగు సినిమాలు అన్నీ అప్లై చేసుకోవచ్చు అనే ఉంది, తెలంగాణ సినిమాకు మాత్రమే ఇస్తామని ఎక్కడ లేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ అవార్డ్స్ ఇప్పుడు ఉర్దూ సినిమాకు కూడా ఒక బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇస్తామని చెప్పారు. అంటే ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ది ప్రీవియస్ నంది అవార్డ్స్. అంటే గద్దర్ అన్న పేరు మనకు ఇష్టం లేకపోతే మనం అవార్డ్స్ను నిరాకరించడం అనేది అది కొంచెం హాస్యాస్పదమే మేడం. ఎందుకంటే గద్దర్ పేరా, గద్దర్ అనే వ్యక్తే ఇష్టం లేదంటారా? అది కూడా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకు తెలంగాణ అన్నా కూడా ఇష్టం ఉండదు నా ఉద్దేశంలో. అయితే ఇప్పుడు గద్దర్ పేరుతో ఒక అవార్డ్స్ కి కమిటీ ఏర్పాటు చేశారు. అందులో డైరెక్టర్ శంకర్ ఉన్నారు, ఫేమస్ డైరెక్టర్ బి నరసింహరావు గారు ఉన్నారు, తెలంగాణకి చెందినటువంటి అందరూ ఉన్నారు. అండ్ దిల్ రాజు కూడా ఒక స్పెషల్ పొజిషన్ అనేది ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ముందుకు వెళ్తున్నాము, మేము ఇక్కడ ఆగట్లేదు అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది అప్లై చేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే అప్లికేషన్స్ ఇవ్వడం ఇవాళే ప్రారంభమైంది, పెద్ద అంత గొప్పగా ప్రోత్సాహకరంగా లేదు ఇవాళ. బహుశా మరి హోలీ సందర్భంగా ఈ ఇప్పుడు ఏంటి మన ఎక్లిప్స్ ఉందని, గ్రహణం, చంద్రగ్రహణం ఉందని, ఇట్లాంటి సెంటిమెంట్స్ తెలుగు సినిమా రంగంలో చాలా ఉంటాయి. వాటి వల్ల ఏమైనా ఆగుతున్నారేమో, లేదంటే ఇప్పుడు ముందు వెళ్ళడానికి ఇప్పుడు ఒక అతను వెళ్ళాడు అనుకోండి, బహుశా రామారావు అనే వ్యక్తి వెళ్ళగానే వాడిని విమర్శించే బ్యాచ్ ఒకటి తయారవుతుంది. అట్లాంటి విమర్శలు నేను ఎందుకు ఎదుర్కోవాలని చెప్పి కూడా కొంతమంది హెసిటేట్ చేస్తుంటారు ఆ విధంగా. సో ఇప్పుడు బహిష్కరిస్తాము అనేటువంటి వాదన కూడా ఏమన్నా ఉందా? అసలు గద్దర్ పేరుతో అవార్డులు ఎందుకు ఇస్తారు? గద్దర్కి సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం? గద్దరే ఒకసారి నంది అవార్డుని తిరస్కరించాడు, ఆయన తీసుకోలేదు అనుకున్న తర్వాత గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులను మేము బహిష్కరిస్తాము అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది అని. అది అవన్నీ గుసగుసలే మేడం. ఎవరు కూడా బయటకు వచ్చి మేము బహిష్కరిస్తున్నాము, గద్దర్ పేరు మాకు ఇష్టం లేదని ఎవరు చెప్పడం లేదు. అంటే ఇదేం పెద్ద ఒక వ్యక్తి పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది పెద్ద కొత్తగా ఏం కాదు మేడం. మన రాష్ట్ర స్థాయిలో ఉన్నది, నేషనల్ స్థాయిలో ఉంది. నర్గిస్ దత్ అవార్డు ఉంది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది, రఘుపతి వెంకయ్య అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి, బిఎన్ రెడ్డి అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, ఇవన్నీ ఇస్తున్నాం కదా. ఈ వ్యక్తుల పేర్ల మీద ఇచ్చేదే.
ఇది ఒక వ్యవస్థ మేడం. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వం దృష్టిలో ఒక వ్యక్తి ఇతను చాలా గొప్పవాడని ఉంది. గద్దర్ ఏమి సినిమా రంగానికి అవతల ఉన్న వ్యక్తి కాదు, సినిమా రంగంలోనే ఉన్న వ్యక్తి. అతను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్, 2 సార్లు నంది అవార్డు వచ్చింది. వేరే వేరే కారణాల వల్ల తిరస్కరించవచ్చు. ఒకసారి తిరస్కరించాడు, ఇంకోసారి తీసుకున్నాడు. దాన్ని ఏమంటాం మనం? సో అసలు సినీ ఇండస్ట్రీకి గద్దర్కి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు తెలంగాణలోనే అవార్డు పెట్టాలనుకుంటే మనకి చార్మినార్ అవార్డు పెట్టండి, తెలంగాణ అవార్డు పెట్టండి, కాకతీయ అవార్డు పెట్టండి, ఇలాంటి పేర్లు పెట్టండి తప్ప గద్దర్ పేరు ఎందుకు అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? గద్దర్కి సినిమా నేపథ్యం ఉంది ఒకటి ముఖ్యంగా. అతను తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోకూడదు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అవార్డులు ఇస్తున్నాం. 10 ఏళ్ళు ఇవ్వలేదు. సినిమా రంగాన్ని భ్రష్టు పట్టించారు. సినిమా వేదికలు ఎక్కి వాళ్ళని కావుగొలించుకొని అవన్నీ చేసినారు. కానీ తెలంగాణ సినిమాకి కానీ తెలుగు సినిమా చిన్న సినిమాలకు కానీ గత ప్రభుత్వం ఏ సహాయం చేయలేదు. వాళ్ళు గేట్ దాటి లోపలికి కూడా రానియలేదు. బట్ నౌ ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్. ఇందులో ఇది ఒక మొదటి అడుగు వేస్తున్నాము. ఎందుకు ఇవ్వకూడదు గద్దర్ కానీ నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఇస్తున్నారంటే ఎందుకు ఇవ్వకూడదు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసిన ధూమ్ధామ్ వల్ల గ్రామాన తెలంగాణ ప్రతి మూలల జేఏసీలు ఏర్పడ్డాయి. ఆ పాట వింటే ప్రజలు పులకరించి త్యాగాలు చేయడానికి సిద్ధపడి ప్రాణాలు వదిలేరు. అటువంటి గొప్ప వ్యక్తిని సంస్కరించుకోవడం తప్పేంటి అసలు? అది మన వ్యక్తిగతమైన ద్వేషాలను ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, మీరు ఓకే, కానీ దాన్ని శత్రుత్వంగా చూసి దాన్ని నేను తీసుకోను అనడం మాత్రం తప్పే. అది సో ఇప్పుడు నంది అవార్డు కాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు సినిమా పరిశ్రమకి ఇవ్వాలి అనే దాంట్లో హంస అనేది ఒక పేరు వచ్చింది. అలా ఇవ్వచ్చా అనేది, హంస తెలంగాణకి ఎలా రిలేటెడ్ అనేటువంటి అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి, ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పుడు దిల్ రాజు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు FDCలో. దాంట్లో ఆయన చెప్పారు, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేక శక్తులు ఉంటూనే ఉంటాయి. 51% ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది పాజిటివ్ నిర్ణయం, అంతే. మెజారిటీ ఉందని 51% చాలు. ఇప్పుడు ఏది పెట్టినా అట్లాగే అంటారు మేడం. ఇప్పుడు అసలు వీళ్ళు 2016లో సింహ అవార్డ్స్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మా అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని 10 ఏళ్ళు మూలన పడేసి ఉన్నారు. అది బాగుందా? పోనీ అట్లా ఉంటే సింహ అని ఉంటే, సింహ అంటే ఇప్పుడు నందికి వ్యతిరేకం సింహ, అది శివుడు, ఇది వైష్ణవుడు, లేకపోతే చార్మినార్ అంటే ముస్లిం, కాకతీయులు అంటే బూర్జువాలు, ఇట్లాంటి విపరీతమైన ధోరణులు ఉన్న వాదనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇట్స్ నౌ వీఆర్ ఇన్ ఏ సోషల్ మీడియా సొసైటీ. ఒక వ్యక్తికి ఒక విషయం నచ్చకుంటే దాన్ని అందులో పడేయడం, దానికి 10 మంది వహవాలు కొట్టడం, లైక్లు కామెంట్లు చేయడం కామన్ అయిపోయింది. సో మనకి రాష్ట్రం ఏర్పడింది 2014లో. 2014 నుంచి అవార్డ్స్ ఇవ్వలేదు. 2016లో ఎందుకని ఫీజు కలెక్ట్ చేసుకున్నారు? అవార్డ్స్ ఇద్దామని, సింహ అవార్డ్స్ ఇద్దామని కలెక్ట్ చేశారు. అప్పుడు 14, 15, 16 కల్పించారు. అంటే అనౌన్స్ చేయలేదు, నోటిఫికేషన్ వచ్చింది, డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరు కలవలేదా, అడగలేదా? ఎవరిని అడుగుతాం మేడం? ఎవరిని అడుగుతాము? ఎవరికి సంబంధం ఉంటుంది? నో. ఇప్పుడు పైన రాజ్యాధినేత అతను ఒక నిర్ణయం తీసుకోవాలి. అతనికి ఉన్న కమిట్మెంట్ ప్రకారమే కింద అందరి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఎవరైనా పని చేస్తారు? ఇప్పుడు అక్కడ పోయి మేనేజర్ని అడుగుతాను, నాకేం తెలుసు సార్, అది పాలసీ డిసిషన్ అంటారు. అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడైనా ఇది రావాలంటే ఆగమేఘాల మీద ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. మనం ఇవ్వాలి, మన కళాకారులను, మన సినిమా వృత్తిలో ఉన్న అనేక మందిని మనం సన్మానించుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ఫైనాన్షియల్ క్రంచెస్, ఒక 10 కోట్లు కూడా ఉదారంగా ఖర్చు పెట్టలేని ఆర్థిక పరిస్థితి ఉన్న ఈ సమయం లోపల తీసుకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ డిసిషన్. యాజ్ ఏ పర్సన్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ దట్ డిసిషన్. కాకపోతే ఆ 10 ఏళ్ల పాటు అసలు అనౌన్స్ చేయలేదు, దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడింది, మేము ఇస్తున్నామని చెప్పినప్పుడు వస్తున్నటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి కదా. ఎట్ ద సేమ్ టైం చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు వచ్చి ఇక్కడ పలకరించలేదు, లేకుంటే థ్యాంక్స్ చెప్పలేదు అనేటువంటి వాదనలు కూడా. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎవరూ రాలేదు, సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు ఎవరు రాలేదు అనే, కంగ్రాట్స్ చెప్పలేదు అనేవి కూడా ఉన్నాయి. ఆ పర్సనల్ గ్రెడ్జెస్ ని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు పరిశ్రమ మీద అనేది కూడా ఫోకస్ అయింది కదా, అలా ఎక్స్పోజ్ చేశారు కదా.
అంటే అది ఆయన వ్యక్తిగతం మేడం అది. దానివల్ల ప్రభుత్వ డిసిషన్స్ ఏం మారలే కదా. అట్లాంటి అభిప్రాయం ఆయనకుంటే ఈ అవార్డు కూడా ఇవ్వద్దు. ఇప్పుడు ఈ అవార్డుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ జయసుధ గారిని ఇచ్చారు, ఉమామహేశ్వరరావు గారు, విఎన్ ఆదిత్య, శివనాగేశ్వర గారు, వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు మేడం? దే బిలాంగ్ టు ఆంధ్ర ప్రాంతం నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయినా కూడా అట్లాంటి భేదభావం ఉండి తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, తెలంగాణనే చేయాలంటే వీళ్ళందరూ ఉండకూడదు కదా. అయినా దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాంటి వాళ్ళు సినిమా రంగంలో నిష్ణాతులు, కొందరికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళు జ్యూరీలుగా చేస్తున్నారు, వాళ్ళు ఉండడంలో తప్పు లేదనే మా అభిప్రాయం. కరెక్ట్గా ఇప్పుడే ఇంకొక వాదన, తెలుగు సినిమానా తెలంగాణ సినిమానా అనేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి తెలంగాణ సినిమా అయితే బాగుంటుందని. తెలంగాణ సినిమాకు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి అసలు? అంటే తెలంగాణ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం పొందుతున్న దశలో ఉన్నది మేడం ఇప్పుడు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అనేక కళలు మరుగున పడిపోతున్న అనేక కళలన్నిటికీ ఇప్పుడు పునరుజ్జీవితం అవుతున్నాయి, రిజువెనేట్ అయి ప్రపంచ వేదికల మీద తమ యొక్క ఉద్ధృతిని, తమ యొక్క ఫోర్స్ను చూపించగలిగే సమయం, తరుణం ఇది. ఇటువంటి టైం లోపల తెలంగాణ అవార్డులన్నా తెలుగు తెలంగాణ అన్న డిఫరెన్స్ నాకైతే కనిపించడం లేదు మేడం. దే డింట్ అక్కడేమి తెలంగాణలో పుట్టిన వాళ్ళే అప్లై చేయాలి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళే అప్లై చేయాలి, అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళే అప్లై చేయాలని ఏం లేదుగా. అవును. ఇప్పుడు నాకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో ఇచ్చింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2017లో 2014 సంవత్సరానికి నాకు అవార్డు ఇచ్చింది. మీరు రాసిన పుస్తకాన్ని 2017లో వచ్చింది. సంయుక్త రాష్ట్రంలో కాదు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాతనే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కమిటీ నాకు అవార్డు ఇచ్చింది. కాబట్టి ఇదంతా కొంచెం మీన్ మెంటాలిటీ, అంటే ఒక విధమైన స్పర్ధ సృష్టించాలి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, లేకుంటే రెండు ఇండస్ట్రీ. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీయే లేదు కదా మేడం, సినిమా ఇండస్ట్రీయే లేదు. నేను మొన్న ఒక సినిమా గురించి వేమూరు బలరాం గారని స్వాతి వారపత్రిక ఎడిటర్ బయోపిక్ తీస్తున్నాను, అతడే ఒక సైన్యం అని చెప్పి. అక్కడ ఒక మనకు 1000 kV లైట్ 1 kV లైట్ కావాలన్నా దొరకలేదు విజయవాడలో. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్నది, తెలుగు సినిమాలకు ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఇవ్వచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కూడా తెలుగు సినిమాలకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం అప్లై చేస్తే నోటిఫికేషన్ రాగానే నేను అప్లై చేస్తాను. తప్పకుండా, ఆబ్వియస్ గా చేసేది అందరూ అదే కదా. అంటే ఒక మనం కుంచిత మనస్తత్వంతో, సంకుచిత భావాలతోటి ఉండకూడదు మేడం. సినిమా రంగంలో మనం వేదికలకి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తాం, సినిమాల ద్వారా ఉదార భావాలను, అన్ని సౌభ్రాతృత్వం, విశ్వభారత జనీన సౌభాతృత్వం అని మనం మాటలు మాట్లాడుతుంటాం, కానీ అసలు విషయాలకు వచ్చేసరికి ఈ విధంగా విభజించి పాలించడం అనేది నచ్చదు నాకు. యూజువల్గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మూవ్మెంట్ టైంలో కూడా 2 రాష్ట్రాలుగా విడిపోతాం, అయినప్పటికీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉంటుంది, అన్నదమ్ములుగా కలిసి ఉంటాం అనేటువంటి నినాదమే. ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ ప్రజలుగా మనం మాత్రం కలిసి ఉంటాం, అన్నదమ్ములుగా ఉంటాం అనుకున్నప్పుడు ఇప్పుడు విచిత్రమైనటువంటి వాదన సోషల్ మీడియాలో వస్తుంది. గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు అంటే బలగంకి బాహుబలికి పోటీనా, 2 సినిమాల్లో దేనికి మీరు అవార్డు ఇస్తారు అనేది. అవును, రావచ్చు, రెండింటికి పోటీ ఉంటుంది కదా మేడం. బాహుబలి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్, బలగం తెలంగాణ గ్రామీణ జీవన చిత్రానికి ప్రతిరూపం. అట్లాంటప్పుడు దేనికైనా రావచ్చు. బాహుబలికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, బలగంకి గొప్ప అప్లాస్ వచ్చింది, చిన్న సినిమా అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో. అవును, చాలా స్ట్రాంగ్ డెసిషన్. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ గద్దర్ అవార్డ్స్ అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ అప్లైలు చేసుకోవాలి. స్క్రూటినీ అనేది ఎలా చేస్తారు? 2013 నుంచి ఇన్నేళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఇవ్వడము అంటే అందులో ఒక క్లారిఫికేషన్ ఉంది మేడం. నేను కూడా 2016లో వచ్చిన నోటిఫికేషన్ అనుగుణంగా నా సినిమా క్యాంపస్ అంపశయ్య అప్లై చేశాను. 2014లో వచ్చిన నా సినిమా సెన్సార్ అయిపోయింది అనే బుక్కు అప్లై చేశాను, నవలకి. దాని తర్వాత దాని గురించి ఫీజు కట్టాం, పోయాం, ఎన్నోసార్లు అడిగినాం, దానికి నో రిప్లై అక్కడి నుంచి. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ విషయమై నేను దిల్ రాజు గారికి ఒక పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, సార్ వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. 2016లో డబ్బులు కట్టాము. 2016లో 100 మంది కట్టారు, 100 మంది 5,000 10,000 కట్టారు. మరి వాటి ఫేట్ ఏంటంటే అవన్నీ డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పారు. అట్లాగే ప్రతి సంవత్సరానికి ఒక బెస్ట్ ఫిల్మ్కి అవార్డు ఇస్తామని చెప్పారు, 2014 to 2023.
ఇంకా సోషల్ మీడియాలో ఇవాళ పెట్టిన పోస్టుకు నేను కూడా ఒక సమాధానం ఇచ్చాను. బలగము బాహుబలే కాదు, నా ప్రజాకవి కాలేజీ కూడా పోటీలు ఉందని చెప్పాను నేను. ఆబ్వియస్ గా డాక్యుమెంటరీస్ దాంట్లో ఇట్స్ ఎ బయోపిక్ మేడం. ఇంతవరకు తెలంగాణ కవి మీద కానీ తెలంగాణ లెజెండరీస్ మీద ఒక సినిమా రాలేదు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు మేక్ ఎ ఫిల్మ్ అని లెజెండరీ పోయెట్ ఆఫ్ తెలంగాణ. ఇంతవరకు తెలుగు లిటరేచర్లో పద్మ విభూషణ్ వచ్చిన కవి లేడు కాళోజీ నారాయణరావు గారు తప్ప. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కాళోజీ నారాయణరావు. ఆయన కూడా మొత్తం మా తెలంగాణలో ఎంతమంది అభిమానులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అంతేమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ 2 రాష్ట్రాల ఏర్పాటును కూడా అందరూ ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించలేదు. ఇక్కడ ఉన్న ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, వేల ఎకరాలు కూడబెట్టుకున్న వ్యక్తులు, సినిమా రంగం వాళ్ళు తప్ప, రాయలసీమ వాళ్ళు కావడి కుండలు అనే ఒక కవితా సంపుటి తీసుకొచ్చి 2 రాష్ట్రాలు ఏర్పడాలని వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు అసలు సంబంధమే లేదు 2 రాష్ట్రాలు ఏర్పడడం అనేది. ఇక్కడ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం చేశారు. తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. ఇట్స్ అన్ హిస్టారికల్ అండ్ జియోగ్రాఫికల్ నెసెసిటీ డ్యూరింగ్ దట్ పీరియడ్. మనం కూడా ఉద్యమంలో ఎప్పుడు కూడా ఎవరిని మనం కించపరచలేదు, ఎవరిని దూషించలేదు. మన లక్ష్యం కోసం పోరాడం, మనకై మనం త్యాగాలు చేసి 12,000 మంది రక్త తర్పణం ఇచ్చి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం. సో దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. మీరు చెప్పినట్టుగా ప్రజాకవి కాళోజీకి సంబంధించి నా గొడవలో ఆయన రాసినటువంటి ఒక కవిత నా నుంచి మా దాకే రాలేదు, మన దాకా వచ్చినప్పుడు కదా అసలు గొడవ అని. ఎంతసేపు మనం దీనికి మాత్రమే పరిమితం ఏం మాట్లాడుతున్నాం. ఆ చిత్ర పరిశ్రమకి సంబంధించి చూస్తే అంటీ ముట్టనట్టుగా ఉంటుంది గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి. అప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ఏం జరగాలంటారు ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి? దానికోసమే ఆయన ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించారు రేవంత్ రెడ్డి గారు. ఆ బ్రహ్మాస్త్రం ఒకటి దిల్రాజు గారి రూపంలో FDC చైర్మన్గా ఉన్నారు. ఈజ్ ఎ మ్యాన్ టు మేక్ థింగ్స్. ఏదైనా ఆయన ఘటన సమర్థుడు, ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. ఆయన సినిమా రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఈ విల్ మేక్ థింగ్స్ హ్యాపెన్. వాళ్ళందరినీ తీసుకొస్తాడు. నిన్ను అడిగారు పవన్ కళ్యాణ్ వస్తారంటే ఎందుకు వస్తారని చెప్పి అన్నాడు ఆయన. అందరిని తీసుకొస్తాడు. ఆయన తనకున్న సోర్సెస్ ద్వారా, తనకున్న సంబంధ బాంధవ్యాల ద్వారా అందరి నుంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు, వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అంత ఏం లేదు మేడం. ఎవరు బయటకు వచ్చి ఇంతవరకు చెప్పలేదు ఇది మాకు లేదని చెప్పి. మేము బహిష్కరిస్తున్నామన్న మాట ఇంతవరకు రాలేదు. మనమే మనసులో అనుకొని దాన్ని వ్యాపింపజేస్తున్న కొన్ని మీడియాలు తప్ప అసలు ఎవరు కూడా దాన్ని బహిష్కరించాయని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నా మనసులో ఉండొచ్చు, నాకు ఇప్పుడు బలగము బాహుబలి ఈ రెండింటి మధ్య నా సినిమాకి వస్తుందా రాదని నా మనసులో నాకు బాధ ఉండొచ్చు. అయినా సరే ఐ విల్ అప్లై ఫర్ ఇట్. మన వ్యక్తిగత బాధ వేరు, సామాజిక బాధ వేరు. నా సంతోషాన్ని సమాజానికి పంచాలి కానీ నా బాధలన్నిటిని సమాజం మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు కదా. సో ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర, ఒక మహిళ చనిపోయింది. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత రేవంత్ సర్కార్ ఒక సీరియస్ డెసిషన్ అయితే ఒకటి తీసుకుంది. బెనిఫిట్ షోలు ఉండవు, లేకుంటే జీవో ఇచ్చేసి టికెట్ల రేట్లు పెంచము, ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత సో ఇక్కడ కొంచెం ఒక ఫీల్ అనేది స్టార్ట్ అయింది. అయ్యో మనం ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నామే, ఇలా అయిందే అనేటువంటి ఒక బాధ ఉంది అనేది. ఆ తర్వాత దానికి సంబంధించి ఒక కమిటీ అయింది, మీటింగ్లు అయ్యాయి, వీళ్ళందరూ మాట్లాడారు, ఉన్నటువంటివన్నీ ఆ టికెట్ల రేట్లు పెద్ద అంశమే కాదు అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇవన్నీ సెట్ అయిపోయాయా మీరన్నట్టుగా? అన్ని సెట్ అయిపోయాయి మేడం. బెనిఫిట్ షోలు జరిగాయి, టికెట్ల రేట్లు పెంచారు, నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. ఇప్పుడు ఆన్ ద స్పర్ ఆఫ్ ఆ తక్షణ ఆవేశంలో ఏవో కొన్ని వీళ్ళు అనుకుంటారు, మాటలు వాళ్ళు అనుకుంటారు. అదే ఒక యార్డ్ స్టిక్ గా మనం కొలమానంగా తీసుకోవద్దు. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇస్ ఏ బిగ్గర్ దాన్ బాలీవుడ్ అండ్ ఈక్వల్ టు హాలీవుడ్. తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన దర్శకులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచ సినిమా రంగాన్ని ఏలేంత సమర్థులై ఉన్నారు. కానీ వాళ్ళు ఈ కమర్షియల్ పంతా నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎంతసేపు ఆ రొడ్డొక్కటి 100 మందిని చంపడము, గాల్లోకి ఎగరడం, సుమోలు ఎగరేయడం, అదే ధోరణిలో ఉన్నారు. కానీ ఇఫ్ దే గో ఫర్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం లైక్ ఛావా, మనకు ఎంతమంది వీరులు ఉన్నారు మేడం, గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. వాళ్ళందరితో తీసి అద్భుతమైన సినిమాలు తీసి ప్రపంచ ఎరీనా మీద ప్రదర్శించే సత్తా వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు తీసుకొని పోనీ మీరు ఈ అగ్ర హీరోలతో తీసుకున్నా పర్లేదు, కానీ ఒక 10% ఆఫ్ యువర్ టైం ప్లీజ్ స్పేర్ ఫర్ గుడ్ సినిమా. ఇప్పుడు ఇరాన్ వంటి చిన్న దేశం ఆస్కార్ అవార్డ్స్ కొట్టుకుపోతుంది మేడం, వాళ్ళు 5 నిమిషాల సినిమా తీసి కొట్టేసుకోపోతున్నారు. అట్లాంటిది మనం కొంత స్పేర్ చేయాలి. ఇప్పుడు కొంత జరిగింది, గాంధీ తాత చెట్టు అని సుకుమార్ వాళ్ళ అమ్మాయి తీసింది, అట్లాంటి ప్రయత్నాలు జరగాలి బాగా. సో ఈ ప్యారలల్ సినిమాను ఎంకరేజ్ చేయాలి వీళ్ళు. 10 ఏళ్ల పాటు అసలు ఎందుకు అవార్డ్స్ ఇవ్వలేదు అనేటువంటి చర్చ ఏమైనా వచ్చిందా? డెఫినెట్గా వస్తుంది మేడం, డెఫినెట్గా వస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. అంటే ఇది వ్యవస్థ మేడం, రాజ్య వ్యవస్థకు ఎన్నో రకాల కొన్ని, మనం ఒక ఇంట్లోనే ఒక కొత్త సమస్య వస్తే ఇబ్బంది పడుతుంటాం మనం. అట్లాంటి ప్రభుత్వానికి కొన్ని వేల సమస్యలు రోజు వాళ్ళ ముందర వస్తుంటాయి. అటువంటప్పుడు ప్రాధాన్యత క్రమం వాళ్ళకి లేదు, వాళ్ళు తీసుకోలేదు, ఇది సినిమా రంగం అని ఒక ప్రాధాన్యత కాదని ఊరుకున్నారు. దానికి కూడా కాకుంటే మళ్ళీ ఇదే సేమ్ ఇప్పుడు వచ్చిన సమస్యలు అప్పుడు కూడా వచ్చాయి. తెలంగాణ సినిమాన, తెలుగు సినిమాన. ఇప్పుడు నందికి వ్యతిరేకంగా సింహ అని పెడితే అది శివుడు, ఇది వైష్ణవులది అని ఒకటి వస్తుంది. చార్మినార్ అని పెడితే మతపరమైన అవార్డులు, కాకతీయ అని పెడితే రాచరిక వ్యవస్థ, ఇవన్నీ వస్తాయని చెప్పి ఆయన దాన్ని వదిలేశాడు. ఈ సమస్యలు మనకెందుకు, లేని వివాదాలు ఎందుకు మనకని అంతే అనుకుంటా. అంతకు మించి కేసీఆర్ గారు కూడా మంచి కవి, కళాకారుడు, ఆయనకు హృదయ స్పందనలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ల రాజకీయ పోరాటాలలో అది ఎక్కడో అడుగున పడి ఉంటుంది. ఆ కన్నీటి చెలవను కదిలిస్తే ఇట్లాంటి డిసిషన్స్ వస్తాయి. రేవంత్ రెడ్డి హృదయం కదిలింది, ఈ నిర్ణయం వచ్చింది. సో ఆ టైంలోనే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలందరూ కలిసినప్పుడు ఒక హబ్గా హైదరాబాద్ అనేది ఉండాలి, సినిమా హబ్గా అన్నారు మీరు. ఇప్పుడు కొన్ని సజెషన్స్, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ తర్వాత నెక్స్ట్ రేవంత్ సర్కార్ ఏం చేయాలంటారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి? ఆయన ఒక హబ్గా ఇది ఏర్పడాలి అని అన్నప్పుడు ఇట్స్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ మేడం ఇది. ఎందుకంటే ప్రపంచంలో 2 చోట్ల యూ కెన్ మేక్ ఫిలిమ్స్ 24/7 ఫర్ 12 months. అది ఒకటి హైదరాబాద్, ఒకటి హాలీవుడ్. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అనమాట. మీరు ఎండాకాలంలో కూడా మీ మేకప్ చెదరదు, పగిలిపోదు. మీరు విజయవాడలో 1 గంట షూట్ చేసి చూడండి, చెమటలతోటి కదిలిపోతుంది. గుమ్మడి గారు అన్నారు, అబ్బా హైదరాబాద్లో ఎంత ప్రశాంతంగా ఉందండి అని చెప్పి. చెన్నైలో కానీ, బాంబేలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం లేదు. అందుకని ఇప్పుడు కొన్ని ప్రపోజల్స్ రేవంత్ రెడ్డి గారికి దిల్ రాజు గారి ద్వారా సమర్పించడం జరిగింది. దాంట్లో ఒకటి, మనం 2017లో చివరి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిపాము. అందులో నేను ఇంటర్నేషనల్ జ్యూరీగా ఉన్నాను. మేమే ఇచ్చాం విలేజ్ రాక్ స్టార్స్కు గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు. అంటే మా టీం సెలెక్ట్ చేసింది ఆ సినిమా, అమల గారి నాయకత్వంలో చేసాం. అది సంభవ్ దాన్ని వదిలేసుకున్నాం మనం. చిన్న ఈ 50 కోట్ల రూపాయలతోటి జరిగే ఫంక్షన్ని మనం ఆ స్థావరాన్ని కోల్పోయాం. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఖర్చు అవుతుంది మేడం. ఇది ఒక పెద్ద వ్యవస్థ. హైదరాబాద్ నగరంలో లక్షల కోట్ల ఆదాయం ఉంది ప్రభుత్వానికి. దాన్ని చిన్న ఒక 50 కోట్లు పెట్టి, ఇది మన యొక్క అస్తిత్వానికి గుర్తింపు కదా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ అంటే మనకు దేశాల్లో నుంచి వస్తారు వాళ్ళు. ఇట్స్ ఏ ఐకానిక్ ఫెస్టివల్ అది. దాన్ని చేయాల్సి ఉండేది, ఇప్పుడు చేస్తారేమో ఆలోచిద్దాం. సో మీరు ఇప్పుడు దీంతో పాటుగా అన్నిటిని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 10 ఏళ్ల అవార్డ్స్ ని రివైవ్ చేసి ఇస్తున్నారు, ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ రావాలి మేడం, రావాలి. ఇంకొకటి, ప్రభుత్వం తరఫున ఒక స్టూడియో నిర్మించాలి, ప్రభుత్వం తరఫున ఒక స్కూల్ పెట్టాలి, ఫిల్మ్ స్కూల్. అంటే ఇప్పుడు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఫీజులు మనకు అందుబాటులో లేవు మేడం. ఇన్ఫ్యాక్ట్ నా స్వీయ అనుభవం ఏంటంటే, మనకు ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒక బ్యూటిఫుల్ కోర్స్ ఉంది మేడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్ అని. నేను అందులోనే చేశాను ఈవినింగ్ క్లాసెస్. చేయడం వల్లనే నాకు సినిమా రంగం మీద కొంత అభిమానము, కొంత అంటే సైద్ధాంతికపరమైన థియరటికల్ నాలెడ్జ్ వచ్చిందనమాట. అందువల్ల దాంతో ఈ సినిమా రంగంలోకి దిగాను. నేను నా రిటైర్మెంట్ తర్వాత నేను సినిమా రంగంకి వచ్చాను. అట్లాంటి డే టైంలో ఉండేటివి, కొంచెం హాస్టల్ ఫెసిలిటీ నుంచి వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి చేస్తే అద్భుతమైన కళాకారులు ఉన్నారు 2 రాష్ట్రాలలో. యూ కెన్ గివ్ అందరికీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రీజన్, క్యాస్ట్, క్రీడ్, అందరికీ అవకాశం ఇవ్వచ్చు అందులో. ఇప్పుడు ఇంటర్నేషనల్ మన వీళ్ళు పెడుతున్నారు ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్స్ అని చెప్పి, అట్లాగనే ఇది కూడా ఒకటి పెట్టాలి మనకు.
పెడితే దానివల్ల మనకు చాలా ఇంకా కొత్త టాలెంట్ను ప్రోత్సహించినట్టు అవుతుంది మేడం. మీరు చూస్తుండొచ్చు రీల్స్ కానీ చిన్న యూట్యూబ్లో కానీ అద్భుతమైన నటన వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ మామూలుగా అయితే గ్యాప్ ఏర్పడింది గతంలో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనేది ఈసారి రేవంత్ సర్కార్తో సినీ పరిశ్రమకు లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది అనేటువంటి వాదనలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ సెట్ అవ్వడానికి గద్దర్ అవార్డ్స్ ఒక వేదిక కాబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ మేడం. అసలు నాకు గ్యాప్ ఉందన్న విషయాన్ని నేను ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు మేడం ప్రభుత్వంలోకి, ఎన్నో ఆశలతోటి ఎన్నో పథకాలతోటి వచ్చారు. దానికి తగ్గ నిధులు ఇక్కడ మన ఖజానాలో లేవు. ఆ టెన్షన్ అనేది మనం ఊహించలేం. ఎన్ని హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చాలంటే సినిమా ఈజ్ నాట్ ఏ ప్రియారిటీ ఐటమ్ ఫర్ దెమ్. అయినా సరే మనకు ప్రభుత్వం సినిమా రంగం నుంచి కూడా పెద్దగా ఆయనను ఆహ్వానించలేదు. కనీసం ఒక అవార్డ్ ఫంక్షన్ కానీ ఏదో ఒక ఫంక్షన్ పెట్టి కొత్త సీఎం వచ్చారు, ఆయనను మనం సన్మానించుకోవాలి, మనం అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి పొందుతున్నాం కదా. ఎస్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి ఫర్దర్ గా ఏమవుతుంది. మీరు చెప్పినట్టుగా ఫ్లరిష్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ ఎరీనాలో మళ్ళీ ఒకసారి కనిపించాలంటే ఏం చేయాలి? వీఆర్ ఆల్రెడీ ఫ్లరిషింగ్ మేడం, దాంట్లో ఏం సమస్య లేదు. ఈ రాజకీయ నాయకులకు సినిమా రంగానికి ఉన్న చిన్న గ్యాప్ వల్ల సినిమా రంగానికి ఎటువంటి నష్టం లేదు మేడం. సినిమా రంగం నిత్య నూతనం, చైతన్య స్రవంతి. అది ఎంత పెద్ద హీరో ఉన్నా లేకున్నా ఆ ఒక్కరోజు ఆగుతుందేమో, తెల్లారి నుంచి యథావిధిగా మళ్ళీ అదే ఉద్ధృతితోని సినిమా రంగం నడుస్తుంటుంది. ఇప్పుడు కింగ్ ఈజ్ డెడ్, లాంగ్ లివ్ కింగ్ అని లండన్లో అది ఉంది, ఒక నానుడి. అదే అంటే చనిపోయాడు కింగ్, లాంగ్ లివ్ కింగ్ అని కొత్త రాజు గురించి చెప్తారు. ఇక్కడ అంతే, సినిమా రంగం ఎవరి గురించి ఆగదు, ఏ ప్రభుత్వం గురించి ఆగదు, ఏ నిర్మాత గురించి, ఏ డైరెక్టర్ గురించి, తోపులు అనుకునే వాళ్ళందరూ ఉన్నా లేకున్నా సినిమా రంగం నడుస్తూనే ఉంటుంది. శ్రవంతి అలాగే కొనసాగుతుంది. ఎస్ అండి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మేడం. థ్యాంక్ యూ.